మంచు కుటుంబంలో మరోసారి మంటలు చెలరేగినట్లుగా కనిపిస్తుంది. చూస్తున్నాము ఇన్నాళ్ళు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణుగా ఉన్న పంచాయతీ ఇప్పుడు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అన్నట్లుగా మారింది. అయితే తనను తండ్రి కొట్టాడంటూ కూడా మంచు మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇరువురి మధ్య స్కూల్ అలాగే ఆస్తుల విషయంలో వివాదం చెలరేగినట్లుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి డీటెయిల్స్ తెలియాలి. ప్రజెంట్ అయితే నన్ను తండ్రి కొట్టారు అని చెప్పి మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. నాపై చేసుకున్నాడు మనోజ్ అని చెప్పి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రైట్, మంచు ఇంటిలో మంటలు చెలరేగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. ఇన్నాళ్ళు కూడా మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణుగా ఉన్న పంచాయతీ ఇప్పుడు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అన్నట్లుగా మారింది. తనను తండ్రి కొట్టాడంటూ మంచు మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇరువురి మధ్య స్కూల్ ఆస్తుల విషయంలో వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాదు, గతంలో కూడా చూసుకుంటే మంచు ఫ్యామిలీలో కుమ్మలాట్లు బయటపడ్డాయి. అప్పట్లో మంచు మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు బట్టబయలై తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. అందరికీ తెలుసు. అంతకు ముందే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయనే విషయం తెలిసినా కూడా ఎవరికి వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. అప్పట్లో మనోజ్ మేనేజర్ సారథిని విష్ణు కొట్టడం, ఆ వీడియో తీసి మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం కూడా రేపింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. విష్ణు తన మనుషులని కొట్టడానికి వచ్చాడు, తరచుగా ఇంటికి వెళ్ళి కొడుతూ ఉంటాడని విష్ణు ఏదైతే కొట్టిన వీడియో ఉందో దాన్ని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోతో మంచు ఫ్యామిలీ అంతర్గత విషయాలన్నీ కూడా ఒక్కసారిగా బయటపడడం స్టార్ట్ అయ్యాయి. మోహన్ బాబు రంగంలోకి దిగి మనోజ్తో ఆ వీడియో డిలీట్ చేయించిన అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. అన్నదమ్ముల మధ్య గొడవకి సరైన కారణాలు క్లారిటీగా ఎవరికీ తెలియదు, కానీ మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం సర్దుబాటు చర్యలు జరుగుతున్నాయనే విషయం అర్థమవుతోంది. అప్పట్లో ఈ ఇష్యూపై మాట్లాడిన మంచు విష్ణు తామిద్దరి మధ్య గొడవలు కామన్ అని, అది చిన్న గొడవ అయినా చిన్న గొడవే పెద్ద గొడవే మేము సర్దుకుంటామని చెప్పి అప్పట్లో మంచు విష్ణు కూడా చెప్పడం జరిగింది. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు, అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పాడు. మనోజ్ చిన్నవాడు, వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు అంటూ కూడా విష్ణు ఒక వివరణ అయితే ఇచ్చారు. మరోవైపు వివాదం గురించి తాను విష్ణు మనోజ్లతో మాట్లాడిన తర్వాత స్పందిస్తానని మంచులక్ష్మి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి. అప్పట్లో వీరి గొడవపై మోహన్ బాబు కూడా సీరియస్ అయినట్లుగా తెలిసింది. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఆవేశం అన్నింటికీ అనర్థమని తాను ఎన్నోసార్లు చెప్పానని మోహన్ బాబు వివరించారు.